ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. భగవద్ రామానుజుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచించారు కదా స్వామి. ఆ సిద్ధాంతం యువతకు అర్థమయ్యే విధంగా క్లుప్తంగా మనం ఏమైనా చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తారా? యాక్చువల్లీ మేము చెప్పేదంతా అదే. ఇప్పుడు ఈవేళ యువత చేసే పని ఏమిటి? వైజ్ఞానికంగా ముందుకు సాగడం. విజ్ఞానం యొక్క గోల్ ఎలా ఉంది ఇప్పుడు ఈ రోజుల్లో? నీళ్లు కలుషితం అవుతున్నాయి, గాలి కలుషితం అవుతుంది, నేల కలుషితం అవుతుంది, చెట్లు కలుషితం అవుతున్నాయి, జంతువులు కలుషితం అవుతున్నాయి, గాలి కలుషితం అవుతుంది. ఇవన్నిటినీ మళ్ళీ మనమే వెనక్కి తీసుకుంటూ మనం కూడా కలుషితం అయిపోతున్నాం. సో భావితరానికి శక్తివంతంగా అందాల్సినటువంటి యువత ఈ రకమైనటువంటి వాతావరణంతో నిజానికి నిర్వీర్యం అవుతోంది. అలా కాకూడదు. శక్తివంతంగా ముందుకు సాగాలి. ముందుకు సాగాలంటే నీళ్ళని కలుషితం కాకుండా చూసుకోవాలి, నేలని కెమికల్స్ తోటి పాడవకుండా చూసుకోగలగాలి, చెట్లు చేమలు లాంటి వాటిని వాటి యొక్క సహజతని కోల్పోయి అవి ఎందుకు పనికిరానివి అవ్వకుండా ఉండేట్టుగా చూసుకోవాలి. ప్రతి ప్రాణిని ఇప్పుడు ఈవేళ మనం ఏదైతే ఈకో ఫ్రెండ్లీ అని అంటున్నాం మనం, లేదా న్యాచురల్ వే అని అంటున్నాం. ప్రకృతి ఏదో సహజమైనటువంటి వ్యవసాయాలు అని అంటున్నారు. ఇవన్నీ వ్యక్తికి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చేవి అని అంటున్నారు కదా. ఇది ఈవేళ పాడు చేశాం కనుక దాన్ని మళ్ళీ బాగు చేసుకోవడం కోసం ఆరంభించిన స్లోగన కాదు. మనకి వీటన్నిటినీ కూడా మనం పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తద్వారా మనని కూడా మనం సమర్థులుగా తయారు చేసుకోగలగాలి అనేది విశిష్టాద్వైతానికి మాత్రమే తగుతుంది. ఎందుకనంటే మనం విశిష్టాద్వైత సిద్ధాంతము అని ఏదైతే చెప్తున్నామో రామానుజుల వారు లోకానికి చూపించినటువంటిది, దాంట్లో ఈ కనిపించేదంతా కూడా ఈ ప్రపంచం అంతా అది తిరిగే ప్రాణులు, తిరగని వస్తువులు, ఈ జంతువులు, ఆ జీవులు అనే ప్రశ్న లేదు. ఇవన్నీ కూడా ఆయన యొక్క శరీరము. వాటి అన్నిటిని కూడా ఒకనాడు ఆయన చిన్నగా తనలో పెట్టుకున్నాడు. ఈవేళ వాటన్నిటిని పెద్ద చేసి వాటిలో తానున్నాడు. ఇది విశిష్టాద్వైతం అంటే ఇన్ బ్రీఫ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గింజని మన నేలలో వేసినప్పుడు దాంట్లోంచి పెద్ద చెట్టు వస్తుంది. చెట్టులో ఆకులు, కొమ్మలు, రకరకాల రంగులు, వాసనలు, పువ్వులు, పండ్లు, రుచులు ఇవన్నీ మన దాంట్లో చూస్తాం. కానీ ఇవన్నీ గింజలో ఉన్నాయి. ఇవన్నీ గింజలో ఉండేటప్పుడు గింజ తనలో పెట్టుకుని ఉంది. ఇవన్నిటిని తనలోంచి పైకి తీసుకొచ్చిన తర్వాత ఈ గింజ యొక్క సంస్కారంతో అది ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. అది ఆకుల్లో ఉంది, చిగుళ్ళల్లో ఉంది, బ్యార్కులో ఉంది, రూట్స్లో ఉంది, అన్నిట్లో కూడా మళ్ళీ ఆ గింజ లక్షణాలు దాంట్లో వ్యాపించి ఉన్నాయి. మరి అంత విస్తరించింది ఇంత గింజలో మొట్టమొదట మనకు కనిపించకుండా ఉంది. ఆ కనిపించకుండా ఉండేది ఇప్పుడు కనిపించే దశలోకి వచ్చింది. చెట్లో మనమైతే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు అందులో మళ్ళీ తయారైన ప్రతి గింజలోకి ఈ గింజ యొక్క సంస్కారాలు దాంట్లోకి వెళ్ళి అందులోంచి మళ్ళీ ఇంకొక కొన్ని లక్షల గింజలను తీసుకురాగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం మనం దీన్ని చెప్పుకుంటున్నాం. బట్ నాట్ 100% దిస్ బికమ్స్ రియాలిటీ ఫర్ ద ఎనాలజీ. ఎందుకనంటే మనకి గింజ మొక్కను తీసుకొచ్చాక అది వెళ్ళిపోతుంది. కానీ ఈ ప్రపంచానికి అంతటికీ గింజ దైవం, భగవంతుడు. తనలోంచి ఇవి పైకి తెస్తాడు. పైకి తెచ్చిన తర్వాత వాటి లోపల మళ్ళీ తన శక్తితోటి ఉండి నిలబెడతాడు. మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉంటాడు. ఇలా
తానే వీటన్నిటిలోనూ ఉన్నాడు అనుకున్నప్పుడు నువ్వు నీళ్ళని నీళ్లుగా చూడకు, నీళ్ళని దైవం యొక్క అంశగా చూడు. నేలని నేలగా చూడకు, దైవపు అంశగా చూడు. జంతువుని జంతువుగా చూడకు, దైవపు అంశగా చూడు. నిన్ను కూడా నువ్వేదో మనిషివి అని అనుకోకయా, దైవం యొక్క అంశగా నిన్ను భావన చేసుకో. సో ఈ భావన నీలో కలిగితే మన చుట్టూ ఉండేటువంటి దేన్ని మనం నాశనం చెయ్యం. అన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలని అనిపిస్తుంది, అన్నిటినీ ప్రేమించాలని అనిపిస్తుంది, దేన్ని ద్వేషించాలనిపించదు. ఎక్కడ లోపం ఉన్నా సరి చెయ్యాలనిపిస్తుంది. మంచిగా ఉండేదాన్ని చూస్తే ఈర్ష్య కలగదు, ఆనందం కలుగుతుంది. ఇప్పుడు యువతకు కావాల్సింది అది కదా. యువత నేను, నాది, నా కోసం ఇలా పెరుగుతోంది. ఇప్పుడు విజ్ఞానం పెరుగుతున్న మాట వాస్తవం, కానీ ఈ విజ్ఞానానికి పంచుకోవడం అనేటటువంటిది పోయింది. సెల్ఫ్ సెంట్రిజం పెరిగిపోతుంది, విచ్ ఈజ్ రియలీ హార్మ్ఫుల్. నేను బాగుపడాలంతే, నేను బాగుపడడం కోసం అవసరమైతే ఎంత వినాశానికైనా నేను సిద్ధం, చివరికి ఆత్మాహుతికైనా సిద్ధం అనే స్థితిలోకి వెళ్ళిపోతాను. సో ఒక రకంగా దైవాన్ని కలపకుండా సాగించేటటువంటి విజ్ఞాన వికాసం తీవ్రవాదానికి, వినాశానికి దారితీస్తోంది. అలా తీయకుండా ఉండాలి అని అంటే దైవాన్ని దానికి తోడు చేసుకోగలిగితే అక్కడ వ్యక్తిలో వినయం కలుగుతుంది, ఒక మమత పెరుగుతుంది. సో కావలసింది ఇది విశిష్టాద్వైతం చెప్పేది. దానికి మన బాడీనే మన ఎగ్జాంపుల్గా చెప్తాము. ఇప్పుడు మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి పని వేరు, ఒక్కొక్కటి ఉండే స్థానం వేరు, కానీ నేను అన్నిటినీ ప్రేమిస్తా. అన్నీ నా బాగు కోసం, నా ఆనందం కోసం పనిచేస్తాయి. అలా చేస్తుంటేనే నేను ఆరోగ్యంగా ఉంటా, అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ అది నా కోసం పని చేయకపోతే దాన్ని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి యాంపుటేట్ చేయడం లాంటిది ఏదో చేస్తాను దాన్ని. ఇది ఒక రైట్ ఎనాలజీగా మనం తీసుకోగలిగితే మనం అందరం కూడా ఆల్ ఆఫ్ అస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దట్ యూనివర్సల్ పవర్. దేవుడు అని మనం పేరు పెట్టి పిలుస్తున్నాం దానికి. వేదాలు చెప్పే కనుక దాని నారాయణ అని మనం అంటాం. మనం అంతా కూడా దాంట్లో భాగాలు. చెట్లు, నీళ్లు, నిప్పులు, గాలి, జంతువులు అన్నీ దాంట్లో భాగాలే. కనుక దేన్ని కూడా మనం అనాదరించడానికి వీల్లేదు, దేన్ని కూడా అబ్యూస్ చేయడానికి వీల్లేదు. ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఒకదానితో ఒకటి తోడుపడగలిగేటట్లుగా ఉండాలి అనేది విశిష్టాద్వైతపు సారాంశం. అంచేత మనకి కనిపించే ఇదంతా వేరు, నేను వేరు కాదు, అది కూడా నాతో ఒక భాగం, నేను కూడా దాంట్లో ఒక భాగాన్ని. ఇది మన యువతలో కనుక కలగలిగితే ఐ థింక్ సెల్ఫ్ డిసిప్లిన్ ఒకటి ఏర్పడుతుంది వ్యక్తుల్లో. రెండవది ఏ టెండర్నెస్ ఇన్ ద హార్ట్, హృదయ స్పంది అవ్వగలిగేటువంటి భావనాధార బయలుదేరుతుంది. ఇది సాగాలి. ఇది ఎంతెంత సాగితే ఆ ప్రవాహం కింద ఉండే అంతరాలన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు నీటి ప్రవాహం పెరిగితే నేల మీద ఉండే హెచ్చుతగ్గులన్నీ కూడా కనిపించకుండా పోయినట్టుగా వ్యక్తిలో ఉండేటటువంటి ఈ దైవీ భావన యొక్క ప్రవాహం ఎంత పెరిగితే ఈవేళ మన సమాజంలో జాతులు, కులాలు, మతాలు పేర్లతోటి కలిగే అంతరాలన్నీ నశిస్తే నిజంగా అప్పుడు ఎంత అద్భుతమైనటువంటి సమాజాన్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు కావడానికి విశిష్టాద్వైతం ఒకటే మనకి దారి చూపించగలిగేది. దీన్నే మనం అర్థం చేసుకోవడమే ప్రయత్నం చేయాలి. యువతకి దీన్ని అందుకోగలిగేటువంటి రుచి కలిగించాలి. ఈ రుచి, దీనికి సైంటిఫిక్ ప్రాసెస్ ఉందా లేదా అనేటటువంటిది ఒక జనరల్ ఆలోచన. సో మేమంటాం, ఇప్పుడు టెంకలోంచి చెట్టు వస్తుంది, నీకు సైన్స్ ఎందుకు దానికి, ఎవరికి కావాలి దానికి ఫిలాసఫీ ఎందుకు దానికి, తీసుకెళ్ళి టెంక నేల బారిస్తే కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా దాంట్లోంచే మొలక వస్తుంది.
సో ఈ సిద్ధాంతాలని మనం ఏదో ఒక రకంగా చదువు ద్వారా కావచ్చు, లేదు వాడికి వినగలిగేటటువంటి ఏదో ఒక మార్గం ద్వారా వాళ్ళ చెవుల్లో కనుక మనం దీన్ని వేయగలిగితే ఇది క్రమంగా ఒకనాటికి అది మొలకెత్తి మహామానై పెరగచ్చు. చాలా బాగుంది స్వామి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.